గత నెల నా ఇన్కమ్ 26 లక్షల రూపాయలు. అమెరికాలో ఉన్నాను, ఆస్ట్రేలియాలో ఉన్నాను మిత్రులారా, భారతదేశంలోనే ఉన్నాను, దీవులతోనే ఉన్నాను. నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అవకాశం అని నిర్ణయించుకున్న తర్వాత నాకు భగవంతుడు ఇచ్చిన మేధస్సుని మెదడుని వాడిన మెదడు ప్రతి ఒక్కరికి ఉంది సార్. ఏడిఎంఎస్ ఫార్ములా అందరికి ఒకటే ఫార్ములా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అయితే ఎవరైతే ఆ ఫార్ములా మీద నడిచారో వారి జీవితాలు మాత్రమే ఎదిగాయి. అది 5% మాత్రమే ఆ ఫార్ములా మీద నడుస్తున్నారు. మిగతా 95% బయట చూస్తున్నారు. ఆ 95% 5% తేవడమే మనందరి బాధ్యత. అయితే ఏం చేస్తున్నా, ఎలా చేస్తున్నా ఈ 5,48,00,000 రూపాయల డబ్బు నా అకౌంట్లో రావడానికి కోసం నేను నా కాళ్ళకి రెక్కలు కట్టుకుని తిరుగుతున్నా. ఇండియా మొత్తం చూసుకుంటారు చాలా మంది. అస్సాంలో, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, ఆంధ్రాలో ఉంది, తెలంగాణ ఉంది. ఇప్పుడు మన అమలాపురంలో కూడా వచ్చేసా. అయితే మార్కెట్లో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, గుర్తుపెట్టుకోండి. డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. ఇక్కడ ప్లాన్ ఒకటే. ఏ ప్లాన్ అయితే 2020లో మొదలైందో 2030 ఒక కలగంటూ మొదలుపెట్టింది మన ఎండి. 2020లో మొదలైన ప్లాన్ ప్రకారం ఆయన చేసుకుంటూ ఎంతమంది ఉన్నా లేకున్నా, ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా తను మాత్రం మెరుగు చూడకుండా ముందుకు పోతున్న శక్తి, ఆ శక్తి పేరే అశోక్ మహాదేవ్ తంగడి. ఆ ఇంటి ఓనర్ కోసం సంపాదించింది, ఆ ఈఎంఐ లోడు కోసం సంపాదించింది, చిప్స్ లోడు కోసం సంపాదించుకుంది, ఆ వడ్డీ లోడు కోసం సంపాదించింది, ఆ జీవాడు కోసం మీ కోసం సంపాదించుంటే వెనకాల ఆస్తులు ఉండేవి. ఏమున్నాయి? అప్పులు ఉన్నాయి. కాబట్టి ఇన్నాళ్ళు నువ్వు బతికింది ఎవరి కోసం? సున్నా కోసం. నో. అప్పుడు నా కాళ్ళకు చక్రాలు తీసి రెక్కలు వేసుకున్నాను సార్. ఏం వేసుకున్నా? రెక్కలు కట్టుకున్నా. మిత్రులారా, మనం ఎవరి కోసం బతుకుతున్నామన్నది గాన ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచిస్తే మన బతికింది ఎవరి కోసం ఆలోచిస్తున్నారు. అయిపోయింది సార్. ఇక్కడికి 2 ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తే బాగుండదు, మిగతా సార్లు చెప్పుకుంటారు. మూడవది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా. నా పేరు నేను చాలా సందర్భం చెప్తా ఉంటా. నా పేరు డాక్టర్ జెంటిమోస్. ఎన్నిసార్లు చెప్తారు సార్? అయితే మా ఫాదర్ బ్యాంక్ చీఫ్ మేనేజర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇస్మాయిల్ సాహెబ్. మా తాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ మస్తాన్ సాబ్, ఐఏఎస్. మా అమ్మకి పెదనాన్న అంటే అమ్మకి అక్కకి మొగుడు డిస్ట్రిక్ట్ సీనియర్ సివిల్ జడ్జి సత్తార్ సాహెబ్. నన్ను పిల్లనిచ్చింది జాయింట్ డైరెక్టర్ సమశిక్ష అభియాన్ కన్కోడ్ ఐఏఎస్ మిస్టర్ పీర్ బక్తర్. అందరూ హై లెవెల్ ఆఫీసర్లే, బ్యూరోక్రాట్స్ అంటారు కదా. వాళ్ళ పిల్లలు ఐఆర్ఎస్ ఉన్నారు. ఏబిసిడీలు చదవాలి, ఎంత మనకు వద్దు, టైం లేదు, 10 నిమిషాలే అయిపోయింది. 10 నిమిషాలు. అయితే వాళ్ళ కళ్ళ ముందు నాకు ఎన్నోసార్లు టీసీ జాబ్ వచ్చింది, నో అన్నా. క్లరికల్ పోస్ట్ అన్నారు, నో అన్నా. ఆ జాబ్ అన్నారు, స్టెనోగ్రాఫర్ అన్నారు, నో అన్నా. గవర్నమెంట్ జాబ్స్ ని వద్దన్నాను సార్. నేను చాలా హ్యాపీ అన్నా. ఎలా అంటావు నువ్వు అన్నాడు. నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సార్ తిరుపతిలో అన్నా. అంటే డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఉంటే హ్యాపీనా? లేదు సార్, రూమ్లో 2 ఏసీలు ఉన్నాయి సార్ అన్నా. అంటే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టావా అన్నాడు. లేదు సార్, హ్యాపీగా ఉన్నారు సార్ అన్నా. ఎప్పుడన్నా నీ ఫ్యామిలీ, నీ భార్య పిల్లల కళ ఏంది అని అడిగావా? అలా కూడా అడగొచ్చా అన్నప్పుడు నాకు అర్థమైంది. నీ కళ ఏందని అడగరా, పిల్లల కళ లేదని ఎప్పుడు అడగరా? అప్పుడు అర్థమైంది, ఓ అడగాలేమో, పెళ్లి చేసుకుంటే భార్య కళ ఏందని అడగాలేమో. అప్పుడు నాకు అర్థమైంది, పిల్లలు కూడా కలగంటారు, భార్య కూడా కలగంటుంది, తన కళలేందో అడగాలని అప్పుడు అర్థమైంది సార్. అడగలేదు సార్ అన్న. ఓకే, ఏసీలు గీసీలు అంటున్నా, సొంత ఇల్లు బాడిగిల్లు అన్నాడు సార్. సార్ బాడిగిల్లు సార్, ఎంత బాడుగా? 15,000. ఓ ఏసీ అన్న వల్ల కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మామూలు అయితే 2,000 వస్తుంది సార్, సీజన్ వస్తుంది 6,000 వస్తుంది సార్. ఓ పిల్లల ఫీజులు ఎంత? ఇంత. ఈఎంఐలు 12,000, వడ్డీలు 18,000,
దాని తర్వాత డిమార్ట్ షాపింగ్ పోతే ఎంత ఖర్చు పెడతావు? 8-9 వేలు పుట్టడానికి పోతుంది సార్, నెలకోసారి పోతా. ఇట్లా ఖర్చు అంతా వేస్తూ నా లెక్క 48,000 తెచ్చాడు నెలకి అశోక్ సార్. నాకు నా బతుకు కోసం, నా లైఫ్ కోసం, నా ఫ్యామిలీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాను అన్నది కూడా ఆ రోజు నాకు తెలియదు ఆయన లెక్కేసేంత వరకు. వై హీజ్ అ బ్యాంకర్. ఆయన ఒక బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ క్లస్టర్ హెడ్. ఆయన నా లెక్కలతో చెప్పాడు, బెటా నువ్వు 50,000 సంపాదిస్తున్నావు, 48,000 ఖర్చు పెట్టేస్తున్నావు. సరే ఇప్పుడు అడుగుతా, ఎవరి కోసం సంపాదించేవాడు అన్నాడు సార్. మళ్ళా అదే సార్ నా ఫ్యామిలీ కోసం నేను చెప్పాను కదా అని మళ్ళా అడుగుతున్నా, ఎవరి కోసం అన్నాడు. డౌట్ వచ్చింది, నాకు సీక్రెట్ ఫ్యామిలీస్ లేవే. మళ్ళా అడిగాడు. అప్పుడు చెప్పా, సార్ నా ఫ్యామిలీ కోసం సార్ అన్నా. అప్పుడు అన్నాడు, ఎవరి కోసమో నువ్వు చెప్పలేవు, నేను చెప్పండివా అన్నాడు. భలేవా సార్. ఒకసారి ఇట్లానే రజంటాలో సార్ మీరు రజంటాలో మీటింగ్ జరిగినప్పుడు గోవాకి బెల్లం మధ్యలో అడవుల్లో వేసారు అందరినీ, ఫోన్లు కూడా పనిచేయలే. అక్కడ జరుగుతున్న మీటింగ్లో అందరిని అడిగాడు, ఏడిఎంఎస్ కన్నా ముందు ఏం చేసేవాడు అన్నాడు సార్. రియల్ ఎస్టేట్ సార్ అన్నాడు. ఏం ఎస్టేట్? రియల్ ఎస్టేట్ అన్నా. అనగానే అయ్యా నువ్వు రియల్ ఎస్టేట్లో ఏడిఎంఎస్ కన్నా ముందు నీ అకౌంట్ ఎంత సంపాదించేవాడివి అన్నాడు. 1,00,000 రూపాయలు సంపాదించేవాడిని సార్ అన్న. మంచి డబ్బులు సంపాదించేవాడివి, ఈ 1,00,000 అకౌంట్లో రావాలంటే ఏమేమి తిప్పలు పడేవాడు చెప్తావా అన్నాడు. భలేవా సార్ చెప్తాను సార్. మీకు తీసుకున్న మైక్ తీసుకున్న తర్వాత సార్ ఏముంది సార్, ఒక వెంచర్ ఎంచుకుంటాను, 10 మంది మిత్రులు ఎంచుకుంటా, అక్కరా, తమ్ముడురా, అన్నారా, చెల్లిరా, ఈరా, ఆరా, అక్కడ ఫ్లైట్ పోతుంది, కింద నుంచి పెద్ద డ్రైనేజ్ పోతుంది, పక్క నుంచి హైవే పోతుంది, ఆర్ఆర్ వస్తుంది, ఏబిసిడీలు అన్నీ వస్తాయి చెప్తాను. చెప్పి రా అంటే 10 ప్లాట్లు అమ్మేవాడుగా అంటే, లేదు సార్ 5 మంది వస్తారు, 10 మంది వస్తారు, 5 మంది రాలిపోతారు సార్. 5 ప్లాట్లు అమ్మేవా? నో సార్, 5 మంది ఆ దిక్కు బాగలా, ఈ మొక్కు బాగలా, ఆ తోక బాగలా అనేసి ఒకడు మాత్రం ఉంటాడు సార్. ఆ ఒకడు ఇప్పుడు అడ్వాన్స్ కడతాడు, 3 నెలల తర్వాత రిలీజ్ చేసుకుంటాడు. లాస్ట్కి మిగిలేది 3 నెలలు. అప్పుడు ఎన్నాళ్ళకి అమ్మేవాడి? 3 నెలలు క్లియర్. అంటే ఒక ప్లాట్ అమ్మడానికి 3 నెలలు పట్టేది. ఆ 3 నెలల్లో ఎంత సంపాదించేవాడిని? 1.5 లక్ష. అంటే నెల కింద 50,000. నీ 50,000 సంపాదించేవాడిని 1,50,000 అన్నావే. ఇప్పుడు దాకా నాకు తెలుసు సార్, నేను కూడా అట్లా అనుకున్నాను. అయిపోయింది. తర్వాత ప్రశ్న వేస్తా, ఏంటి సార్? నాకు కావాల్సింది అదే ప్రశ్ననే. ఏంటి సార్ అన్న వేశారు. మొదటి ప్రశ్న, ఎవరి కోసం సంపాదించేవాడివి? సార్ నా కోసం సార్. మళ్ళా అడిగాడు, నా కోసం. మళ్ళా అడిగితే ఏదో తేడా ఉంది. నన్ను వాళ్ళు పురుగు చూశారు, వీడు బాగుపడరా అన్నారు. అయితే బై బర్త్ నాకు చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్ అంతా బిజినెస్ బ్రెయిన్. ఏం బ్రెయిన్ సార్? బిజినెస్ బ్రెయిన్. ఆ బిజినెస్ బ్రెయిన్ పెట్టుకొని నేను ఎదుగుతూ వచ్చా. వాళ్ళు ఇచ్చిన జాబులు, వాళ్ళే పెద్ద ఉద్యోగాలు చేస్తారు, నన్ను మాత్రం థర్డ్ పోస్టా అని అట్టా తీసి పారేసాను సార్. అది ఇప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. అయితే ఆ కాలంలో నాకు నథింగ్ అనిపించింది. అయితే కాలక్రమేణా నేను ఏం చేశాను, ఏదైనా ఇంట్లో పండగలు, ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇంటి బంధువులు వస్తారు కదా, ఇంటికి పోవాలంటే భయం వేస్తుంది సార్. నన్ను పురుగు తీసుకు చూసేవాడు. వాళ్ళు అరే వీడు పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చాడు, వాళ్ళు ఏంట్రా అని చెప్పి ఎగతాలు చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు సార్? ఎగతాలు చేసేవాళ్ళు. మనుషులు, బంధువులు, రక్త బంధువులు వాళ్ళే ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు 1,80,00,000 పెట్టి 1 రూపాయి లోన్ తీసుకోకుండా తిరుపతి నడిబొడ్డులు ఇల్లు కడుతున్నాను సార్. 4 గంటలు వాళ్ళ కళ్ళ ముందు 5 కార్లు కొన్నాను. మా భార్యకి 2 కార్లు, నా కొడుకు కారు, మా అమ్మ కారు, నాకు 2 కార్లు, 5 కార్లు నిలబెట్టా. 6వ కారు అశోక్ సార్ గిఫ్ట్ ఇచ్చారు. మన 10వ కారు, 7వ కారు కూడా రెడీ అవుతోంది. ఏ కారు కావాలి మిత్రమా అన్నాడు సార్. నీ కారే ఇచ్చేసారన్న అశోక్కి. అంతే సార్ చెప్తాం మళ్ళా. అట్లా వాళ్ళ కళ్ళల్లో సూపులు మారాయి సార్. బంధువులు వాళ్ళే, మిత్రులు వాళ్ళే, ఒరే వాడు ఎన్నో చేస్తున్నాడు, కళ్ళ ముందే ఇల్లు కడుతున్నాడు, కళ్ళ ముందే కారు నిలబెడుతున్నాడు, ఏందో చేస్తున్నాడు అని వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు. వాడు ఏదో చేస్తున్నాడు, చేయండిరా మీరు కూడా అంటున్నారు. ఈరోజు ఫంక్షన్ జరిగినా, పండుగ జరిగినా వాళ్ళు లేచి కోసిపోయి అంటున్నారు. ఒకప్పుడు ఇదే గౌస్ డబ్బు లేనప్పుడు విలువ ఇవ్వలేదు సార్. ఈరోజు అదే గౌస్కి ఎప్పుడైతే ఏడిఎంఎస్ డబ్బు వచ్చిందో అప్పుడు విలువలే మారేది సార్. వినియోగపరచుకోండి.
ఎప్పుడైతే సద్వినియోగపరుచుకుంటారో ఖచ్చితంగా బతుకులు మారాలంటే ఎవడో వచ్చి ఎంతమంది వచ్చి ప్రవచనాలు వేసినా మారాలి అని మనం అనుకున్నంతకాలం మారలేము సార్. సార్ మీ ఊర్లో పిండి మిషన్ ఉందా? పైన బియ్యం కింద గోధుమ పిండి వస్తుందా? ఏమొస్తుంది? గోధుమ వేస్తే మీరు రకరకాల శక్తుల్ని నమ్ముతున్నారు కదా, అల్లాని, యేసు ప్రభుని, రకరకాల భగవంతుల్ని. ఎప్పుడన్నా మీ భగవంతుడా 100 కోట్లు అడిగారా? తప్పు భగవంతుడా పొందా? ఏమడిగాం? భగవంతుడా ఒక 20,000 కావాలి, భగవంతుడా కాళ్ళు నొప్పి ఉంది, భగవంతుడా మోకాలు నొప్పి ఉంది, భగవంతుడా తలకాయ నొప్పి ఉంది, భగవంతుడా 30,000 కావాలి, భగవంతుడా అది అప్పు కావాలి, భగవంతుడా ఈ అప్పు కావాలి అడిగాం. కానీ భగవంతుడా 100 కోట్లు కావాలి, భగవంతుడా 200 కోట్లు కావాలి అడగకపోయి తప్పు ఎవరిది? అడగలేదు కాబట్టి భగవంతుడు ఇవ్వలేదు. కాబట్టి మిత్రులారా, నేను ఈ సంవత్సరం ఆఖరికల్లా 50 కోట్లు సంపాదించాలని డిసైడ్ అయిపోయినా. 2030 కల్లా నా అకౌంట్లో 300 కోట్లు కావాలి డిసైడెడ్. ఖచ్చితంగా వస్తాయి. మాట చెప్పారు, నువ్వు గుడ్డిగా 2022 సంవత్సరంలో హైటెక్స్ లో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయితే నన్ను పరిచయమైన రెండోసారి గుడ్డిగా నా వెనకాల నడు 2026 డిసెంబర్ 31 కల్లా నీ అకౌంట్లో 50 కోట్లు ఉంటాయి అన్నాడు. అప్పుడు నేను అన్నా, పెద్దవాళ్ళు అంటారు నేను అనుకున్నా. అప్పుడు అర్థమైంది నాకు, ఎందుకు సార్ నేను అడగవా అన్నాడు. భలేవా సార్ మిమ్మల్ని ఎట్లా ప్రశ్నించేదన్నా, చెప్పంటావా అన్నాడు. చెప్పు సార్ అన్నా. అప్పుడు చెప్పాడు, ఒకవేళ నువ్వు స్పోర్టీసులు అయ్యి ఉండాలంటే ఎప్పుడో అయిపోయేవాడివి.